కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు చరిత్రని మనము ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు ధ్యానం చేసే అంశం ఏంటంటే, ఇద్దరు సాక్షులు. దేవుడు భూమి మీద శ్రమలు జరుగుతూ ఉన్న కాలములో ఇద్దరు సాక్షులను భూమి మీదకి పంపిస్తాడు అని రాయబడింది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. భూమి మీద శ్రమలు జరుగుతూ ఉన్న కాలములో దేవుడు ఇద్దరు సాక్షులను భూమి మీదకి పంపించి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటింపజేస్తాడు. దేవుని గురించినటువంటి సాక్ష్యం ఇస్తారు వాళ్ళు భూమి మీద. వాస్తవంగా సంఘమే గనక భూమి మీద ఉంటే సంఘం సాక్ష్యం చెప్తా ఉంటుంది. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఇద్దరు సాక్షులను భూమి మీదకి పంపించి ఆ ఇద్దరు సాక్షుల ద్వారా భూమి మీద వారికి సువార్త ప్రకటింపజేస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్రైస్తవ సమాజంలో ఈ ఇద్దరు సాక్షులు ఎవరు? ఈ ఇద్దరు సాక్షులు ఎవరై ఉంటారు అన్నది ప్రశ్న. ఇందులో 3 ముఖ్యమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 ముఖ్యమైన అభిప్రాయాలు ఏంటంటే, కొంతమంది అంటారు ఈ ఇద్దరు సాక్షులు హానోకు ఏలియా అంటారండి. కొంతమంది ఇద్దరు సాక్షులు ఎవరయ్యా అంటే హానోకు ఏలియాలని కొంతమంది చెబుతూ ఉన్నారు. మరికొంతమంది ఏమంటారంటే, లేదు వాళ్ళు హానోకు ఏలియా కాదు, మోషే ఏలియా అని మరికొంతమంది అంటున్నారు. ఇక 3వ బ్యాచ్ ఎవరంటే అసలు వాళ్ళు ఎవ్వరూ కాదు, ఈ ఇద్దరు దేవుని కాడ నుంచి వచ్చే దూతలని 3 అభిప్రాయాలు ఉన్నాయి. ఎక్కువ మంది నమ్మే అభిప్రాయం ఏంటంటే వీరిద్దరూ హానోకు ఏలియా అయి ఉంటారు. మరి హానోకు ఏలియా అనడానికి గల కారణం ఏంటి? కొంతమంది ఈ హానోకు ఏలియా వీరిద్దరు కూడా భూమి మీద మరణించకుండా వారు ఆరోహణమై వెళ్ళిపోయారు. బైబిల్ చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుపోయెను గనుక అతడు లేకపోయెను. హానోకు గురించి ఆదికాండం 5:24లో ఉన్న మాట ఏంటంటే, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హానోకు పరిస్థితి ఏందయ్యా అంటే దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడంట హానోకుని. ఇక 2వ విషయం కూడా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఏలియా ఎలీషా ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తున్నారండి. ఏలియా ఎలీషా ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తున్నప్పుడు పరలోకములో నుండి అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చినాయండి. ఈ ఏలియాని సుడిగాలి అలా పైకి లేపి రథములో కూర్చోబెట్టింది. రథాలు పైకి వెళ్ళిపోయినాయి. అందరిలాగా మరణించలేదు. అందుకని భూమి మీద హానోకుకు సమాధి లేదు. అందువలన భూమి మీద ఏలియాకు సమాధి లేదు. ఏలియా కానీ హానోకు కానీ వీళ్ళిద్దరూ కూడా భూమి మీద మరణించలేదు. మరణాన్ని చూడకుండా సజీవులుగా ఉండగానే మరణాన్ని చూడకుండా సజీవులుగా ఉండగానే ఇలా ఎత్తబడి ఆరోహణమై వెళ్ళిపోయారు. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథములో వచ్చేటువంటి సాక్షులిద్దరూ హానోకు
ఏలియా అయ్యుంటారు. ఎందుకు? వాళ్ళిద్దరూ చనిపోలేదన్నమాట. ఇక రెండో బ్యాచ్ ఉన్నారు. వీళ్ళేమంటారంటే లేదు వీరిద్దరూ మోషే ఏలియాలు అంటారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వచ్చేటువంటి సాక్షులు, ఇద్దరు సాక్షులు ఎవరయ్యా అంటే మోషే ఏలియా అయ్యుండొచ్చు. మోషే ఏలియా అయి ఉండటానికి వీరు చెప్పే కారణాలు ఏంటంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో భూమి మీదకి వచ్చేటువంటి సాక్షులు ఇద్దరు చేసేటువంటి పనులు ఇంతకు ముందు మోషే ఏలియాలు చేశారు. మోషే ఏలియాలు ఆ పనులు చేశారు కాబట్టి వీరిద్దరూ మోషే ఏలియాలే అయి ఉంటారు. మోషే ఏలియాలే కంపల్సరిగా ఇద్దరు సాక్షులయ్యి ఉంటారు అంటారు. కారణం ఏంటంటే మోషే ఏలియా ఏం చేశారో ఈ ఇద్దరు సాక్షులు కూడా అదే చేస్తున్నారు. చూద్దాం ఉదాహరణకి. అంటే వీళ్ళ పరిచర్య ఎలా ఉందో చూద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనా వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వాడు అలాగు చంపబడవలెను. భూమి మీద అంత్యక్రీస్తు పాలన చేస్తున్నప్పుడు ఇద్దరు సాక్షులు వచ్చి వారు సాక్ష్యం చెబుతూ ఉంటారు. ఎవరైనా వాళ్ళని ఆటంకపరచాలని, వాళ్ళని ఆపాలని, వాళ్ళని బంధించాలని, వాళ్ళను పట్టుకోవాలని, ఒకవేళ ఎవరైనా వారు అంత్యక్రీస్తు సైనికులు కావచ్చు, భూమి మీద మరొకరు కావచ్చు, వాళ్ళ జోలికి గనక ఎవరైనా వెళితే వారి నోట్లో నుండి అగ్ని వచ్చి వారిని పట్టుకోవటానికి వెళ్ళిన వాళ్ళని కాల్ చేసిద్దంట. అందుకని 3.5 సంవత్సరాల పాటు ఇక వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. అంత్యక్రీస్తు ఆపలేడు, అబద్ధ ప్రవక్త ఆపలేడు, వాళ్ళ సైనికులు ఆపలేడు. ఎవ్వరూ ఆపకుండా 3.5 సంవత్సరాలు సూపర్ పవర్ ఉండిద్ది వాళ్ళ చేతుల్లో. వాళ్ళ జోలికి ఎవరైనా వెళితే, వాళ్ళని పట్టుకోవడానికి ఎవరైనా వెళితే వెంటనే వారి నోట్లో నుండి అగ్ని వచ్చేసిద్ది. ఆ అగ్ని ఎదుటోళ్ళని కాల్ చేసిద్ది. ఆ శక్తి వాళ్ళకి దేవుడు ఇచ్చాడనమాట. ఇంకా వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. 6వ వచనం. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశము మూగినట్లు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లను రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం ఇవ్వబడిను. వీళ్ళకి ఏం అధికారం ఉండిద్దంటే వర్షం పడకుండా ఆకాశాన్ని ఆపేస్తారు. బైబిల్లో ఆ దినాల్లో ఏలియా ఎలా వర్షం పడకుండా ఆకాశాన్ని మూసాడో వీరిద్దరూ కూడా వర్షం పడకుండా చేసేటువంటి అధికారం వీళ్ళకుంది. వర్షాన్ని ఆపే శక్తి వీళ్ళకుంది. అంత మాత్రమే కాదు, నీళ్ళని రక్తంగా మారుస్తారంట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ. ఈ నదిలో నీళ్ళన్నీ రక్తమైపోవును గాక అంటే రక్తమైపోతాయి. ఈ సముద్రములో నీళ్ళన్నీ రక్తమవును గాక అంటే రక్తమైపోతాయి. నీళ్లను రక్తముగా మార్చేటువంటి శక్తి వీళ్ళకుంది. ఒకటేమో వర్షాన్ని ఆపుతారు, రెండోదేమో నీళ్లని రక్తంగా మారుస్తారు, మూడవది రకరకాల తెగుళ్ళు పంపిస్తారు. 7వ వచనం చదువుదాం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. అప్పుడేం జరిగింది? దేవుడు వారికి 3.5 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఈ 3.5 సంవత్సరాల దాకా వీళ్ళని ఏమీ ఎవరు చేయలేరు. 3.5 సంవత్సరాల తరువాత ఈ అబద్ధ క్రీస్తు అనేవాడు, అంత్యక్రీస్తు అనేవాడు వాళ్ళిద్దరినీ చంపేస్తాడు. చంపేసినప్పుడు ఏం జరిగిద్దయా అంటే ఎక్కడ చంపేస్తాడు? 8వ వచనం. వారి శవములు ఆ పట్టణపు సంత వీధిలో పడియుండును. వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. వీరిద్దరిని ఎక్కడ చంపి పడేస్తారంట? యేసు క్రీస్తు వారిని ఎక్కడ సిలువ వేశారో అదే పట్టణములో ఈ ఇద్దరు సాక్షులను కూడా చంపేస్తారు. యేసు ప్రభువారిని సిలువేసింది ఎక్కడ? యెరూషలేము పట్టణములో. అంటే ఇద్దరు సాక్షులను ఎక్కడ చంపుతారు? యెరూషలేము పట్టణములో చంపి 3.5 సంవత్సరాలు అయినాక అంత్యక్రీస్తు వీళ్ళిద్దరిని చంపి నడివీధిలో పడేస్తారంట. వీళ్ళ శవాలు 2 కూడా నడివీధిలో
సంత బజార్లో బడి ఉంటాయి అంటండి. ఎన్ని రోజులు? 9వ వచనం. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3.5 దినములు వారి శవములను చూచుచు వారి శవములు సమాధిలో పెట్టనీయరు. అంటే వీళ్ళను చంపి అంత్యక్రీస్తు నడివీధిలో పడేస్తే వీళ్ళని చూడటానికంట 3.5 రోజులు 3.5 దినాల వరకు వీళ్ళ శవాలని సమాధి బెట్లో పెట్టనీరంట. మేమందరం చూడాలి. ఆకాశం నుంచి వర్షం పడకుండా చేసినోళ్ళు వీళ్ళే, నీళ్లను రక్తంగా మార్చింది వీళ్ళే, ఇదిగో అని చెప్పేసి వాళ్ళని చూడటానికి భూలోకంలో ఉన్న ప్రజలందరూ పోటీపడి 3 రోజులన్నర పాటు వాళ్ళ శవాలు ఏ వీధిలో పడినాయో ఆ వీధిలోనే ఉంటాయి. ప్రపంచం అంతా ఎలా చూస్తారంటే అక్కడికి పోయి చూడరు. సెల్ ఫోన్లో చూస్తారు, టీవీల్లో చూస్తారు, ఇంటర్నెట్లో చూస్తారు, మీడియాలో చూస్తారు, దగ్గరున్న వాళ్ళని వెళ్ళి చూస్తారు. 3 రోజులన్నర పాటు వాళ్ళ శవాలు ఆ వీధిలోనే పడి ఉంటాయి. జనాలు మాత్రము స్టోరీలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎపిసోడ్లు టీవీల్లో ప్రసారం అవుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉండగా ఏం జరిగిద్దంటే 11వ వచనములో, అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. ఇంతలోకి ఏం జరిగింది? 3 రోజులన్నర అయిన తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వాళ్ళల్లోకి ప్రవేశించిందంట. అందరూ చూస్తూ ఉండగా లేచి నిలబడ్డారంట. ప్రపంచం అంతా చూస్తూ ఉండిద్దండి. ఈ ప్రపంచంలో అప్పటికి ఎంతమంది సజీవులుగా ఉంటారో, సజీవులుగా ఉన్న వారందరూ చూస్తారు. కారణం ఏంటంటే సెల్ ఫోన్ లేని వాళ్ళు కానీ, ఇంటర్నెట్ లేని వాళ్ళు కానీ, టీవీ లేని వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఆ శవాలను చూస్తుంటారండి. అందరూ చూస్తుండగా, ప్రపంచమంతా చూస్తుండగా అకస్మాత్తుగా దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వాళ్ళల్లోకి వచ్చిద్దండి. వెంటనే మామూలుగా లేచి నిలబడతారంట. ఆశ్చర్యం. అంత్యక్రీస్తేమో చంపేశానని వీధిలో పడేశాడు. 3 రోజులన్నర పాటు అందరూ చూశారు. 3 రోజుల తర్వాత దేవుని దగ్గర నుంచి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించింది, నిలబడ్డారు. 12వ వచనంలో ఏమైందో చూద్దాం. అప్పుడు ఇక్కడకు ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు కూడా చూచిరి. 3.5 రోజుల తర్వాత ఏం జరిగింది? దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వాళ్ళల్లో ప్రవేశించింది. వాళ్ళల్లో ప్రవేశించగానే వాళ్ళు లేచి నిలబడ్డారు. నిలబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వాళ్ళని నిలిపినాక దేవుని యొద్ద నుండి పెద్ద స్వరం వినపడిందంటే ఏమని? మీరు ఇక్కడకు ఎక్కిరండి అని పెద్ద స్వరం వినపడిందంట. అందరూ చూస్తూ ఉండగానే, అంత్యక్రీస్తు కూడా చూస్తూ ఉండగానే ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మనుషులు సెల్ ఫోనుల్లో చూస్తూ ఉంటారు, టీవీల్లో చూస్తూ ఉంటారు, ల్యాప్టాప్ల్లో చూస్తూ ఉంటారు. అందరూ చూస్తూ ఉండగా యేసు ప్రభువు ఏ రీతిగా ఆరోహణమయ్యాడో వీళ్ళిద్దరు కూడా చేతులు పట్టుకొని అందరూ చూస్తుండగానే పైకి వెళ్ళిపోయారంట. పైనుండి వచ్చారు, పైకి వెళ్ళిపోయారు. 2 సాక్షులను పంపుతానన్నాడు. వాళ్ళిద్దరూ వచ్చి శ్రమల కాలములో భూమి మీద 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తారు. మామూలు సువార్త కాదు, అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. అంత్యక్రీస్తుకు విరోధంగా, అబద్ధ ప్రవక్తకు విరోధంగా వాళ్ళని మీరు నమ్మొద్దు, నిజమైన రక్షకుడు రాబోతున్నాడు, ఇతను నిజంగా క్రీస్తు కాడు, అసలు క్రీస్తు రాబోతున్నాడని వారు ధైర్యంగా 3.5 ఏళ్ళు సువార్త చెబుతారు. వాళ్ళ సువార్త బలముతోనూ శక్తితోనూ ఉండిద్ది. ఎవ్వరు వాళ్ళని ఎదిరించలేరండి. వాళ్ళ జోలికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్ళారా వారి నోట నుండి అగ్ని వచ్చి దహించిద్ది. అందుకని వాళ్ళ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు. మరి ఏం జరిగిద్ది అప్పుడు అంటే, ఈ 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆపేస్తారు, నీళ్లను రక్తంగా మారుస్తారు, అనేక రకాల ఈ కరోనా వైరస్ తెగుళ్ళు లాంటి తెగుళ్ళు, బోలెడన్ని తెగుళ్ళు పంపిస్తారు. భూ నివాసులందరి మధ్యలో మిరకిల్స్ వాళ్ళు చేస్తారు.
అవన్నీ చూసైనా ప్రజలు నమ్ముతారేమోనని. అవి చూసి కూడా ప్రజలు నమ్మరండి. నమ్మందిగాక 3.5 సంవత్సరాలు అయినాక అంత్యక్రీస్తు వాళ్ళని చంపి నడి వీధిలో, సంత బజార్లో, యెరూషలేము సెంటర్లో పడేస్తాడు. అప్పుడు ఏం జరుగుద్ది? 3 రోజులన్నర పాటు అందరూ చూస్తారు. 3 రోజులన్నర తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వాళ్ళలోకి వస్తే మళ్ళీ నిలబడతారు. దేవుడు పిలుస్తాడు, ఇక్కడికి ఎక్కిరండి అనగానే అందరూ చూస్తూ ఉండగానే వెళ్ళిపోతారు. ఇది 2 సాక్షుల పరిచర్య. మరి వీళ్ళిద్దరూ ఎవరని చెప్పుకున్నాము? కొంతమంది హానోకు, ఏలియా అంటున్నారు. హానోకు, ఏలియా అనటానికి కారణము వారిద్దరూ భూమి మీద చనిపోకుండా ఆరోహణమైపోవడమే. ఇదొకటి. ఇక రెండో కారణం ఏంటంటే, మరికొంతమంది ఏమనుకుంటున్నారు? వీరిద్దరు కూడా మోషే, ఏలియాలు అనుకుంటున్నారు. మోషే, ఏలియాలు అనుకోవడానికి కారణం కూడా ఉంది. మోషే పరిచర్య ఎలా ఉందో చూద్దాం. మోషే నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయు రక్తముగా మార్చబడెను. అంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో దిగి వచ్చేటువంటి సాక్షులు నీళ్లను రక్తంగా మారుస్తారని రాయబడింది. ఇంతకుముందు ఎవరైనా అలా చేశారంటే మోషే చేశాడు. మోషే ఈజిప్టు దేశంలో నీళ్లని రక్తముగా మార్చాడు. అంటే ఏంటి? ఆ 2 సాక్షులు ఏ విధంగా శ్రమల దినాల్లో చేస్తారో అదే విధమైనటువంటి శక్తి, అదే విధమైన పని మోషే చేశాడు. అంటే ఇంకొక విషయం కూడా చదువుదాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 35వ వచనం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణమును తెచ్చిన 280 మందిని కాల్చివేసెను. మోషే కూడా, మోషే నీళ్లను రక్తంగా మార్చాడు. రెండవది, మోషే కూడా అగ్ని దిగి వచ్చేటట్లుగా చేశాడు. 250 మంది దోపార్తులు పట్టుకొచ్చినట్టు ఇప్పుడు సంఖ్యాకాండం 16:35లో, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది. అంటే వాళ్ళు అగ్నిని, 2 సాక్షులు అగ్ని ఎలా కురిపిస్తారో, నీళ్లని రక్తంగా ఎలా మారుస్తారో అదే విధంగా మోషే కూడా చేశాడు. కాబట్టి ఈయన మోషే అయి ఉండొచ్చు. మోషే చేశాడు కాబట్టి మోషే అయి ఉండొచ్చు. ఏలియా పరిచర్య చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లు ఆరిపోజేసెను. ఈ రాజుల గ్రంథం 18:38లో దైవజనుడైనటువంటి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చింది. 2 సాక్షులు కూడా అగ్నిని దిగి వచ్చేలా చేశారు. ఇంతకుముందు ఎవరైనా ఇలా చేశారంటే మోషే చేశాడు. మరియు ఏలియా కూడా ప్రార్థన చేసినప్పుడు ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువుని దహించిందండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్నును నీ 70 మందిని దహించునుగా కాని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించెను. ఏలియాను తీసుకురమ్మని రాజు 50 మందిని పంపించాడు. ఆ 50 మందిని పంపిస్తే ఆ 50 మంది వచ్చి, దైవజనుడా, రాజు నిన్ను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు అనగానే వెంటనే ఏలియా అన్నాడు, నేను గనక దైవజనుడినైతే నువ్వు నీ 50 మంది కూడా మీ మొత్తాన్ని అగ్ని కాల్చివేసిద్ది అనగానే అప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి అందరినీ కాల్చివేసింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. ఏలియాని పట్టుకొని రమ్మని రాజు 50 మంది సైనికులను పంపించాడండి. ఈ 50 మంది ఏలియా దగ్గరికి వచ్చేసరికి ఏలియా అన్నాడు, ఆకాశము నుండి అగ్ని దిగి మిమ్మలను దహించునుగాక అన్నాడు.
వెంటనే అగ్ని వచ్చి వాళ్ళని కాల్చేసింది. అంటే ఏంటి? ఆకాశము నుండి అగ్నిని దింపే పరిచర్య, ఆకాశము నుండి అగ్నిని దింపే శక్తి ఏలియాకి దేవుడిచ్చాడు. ఇంకో విషయం కూడా చదువుదాం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్పీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏం చేశాడు ఏలియా? ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే 12వ వాడైన ఆహాబు దగ్గరికి వెళ్ళి, 7వ వాడైన ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆహాబుతో అంటాడు, ఇదిగో ఆహాబు, మంచైనా వర్షమైనా పడదు ప్రవచించేశాడు. అంటే ఇందాకేమో అగ్ని కురిపించాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? వర్షం పడకుండా చేస్తున్నాడు. ఇద్దరు సాక్షులు చేసే పని అదే. ఇద్దరు సాక్షులు చేసే పని ఏంటంటే అగ్నిని కురిపిస్తారు, వర్షం పడకుండా ఆకాశాన్ని మూసివేస్తారు. అంటే వాళ్ళిద్దరు పరిచర్య ఎలా ఉండిద్దంటే ఏలియా మోషే పరిచర్యలలాగా ఉండిద్ది. యాకోబు అంటాడు 5వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు పత్రిక 5:17 ఏమని రాస్తుంది? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, అయినా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు. వర్షం పడకుండా ప్రార్థన చేసిన వ్యక్తి ఏలియా. ఏలియా ప్రార్థన చేస్తే వాన ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తే మంచు కూడా పడలా. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే ఈ దిగి వచ్చేటువంటి ఇద్దరు సాక్షులు ఎవరై ఉంటారంటే, ఒకరు ఏలియా, రెండవ వారు మోషే. ఫస్ట్ బ్యాచ్ ఏమనుకున్నారు? హానోకు ఏలియా అనుకున్నారు. వాళ్ళు హానోకు ఏలియాని ఎందుకు అనుకున్నారు? వాళ్ళు భూమి మీద మరణించలేదు కాబట్టి, మరణించకుండా ఎత్తబడ్డారు కాబట్టి వాళ్ళు మళ్ళా వచ్చి చనిపోతారేమోనని వాళ్ళ అభిప్రాయం. ఇక ఈ రెండవ అభిప్రాయం ఏంటి? మోషే ఏలియాలు. కారణం ఏంటంటే ఈ ఇద్దరు సాక్షులు చేసే పనులు, మోషే ఏలియా చేసే పనులు మ్యాచ్ అవుతున్నాయి. ఒక బ్యాచ్ ఏమో హానోకు ఏలియా అంటున్నారు, మరొక బ్యాచ్ ఏమో మోషే ఏలియా అంటున్నారు. ఇప్పుడు విశ్వాసులు సంఘాల్లో ఉన్న వాళ్ళందరికీ అనుమానం ఏంటంటే అసలు వీళ్ళిద్దరూ మోషే ఏలియానా హానోకు ఏలియానా? ఎవరు? వాళ్ళ వీళ్ళ? యేసుప్రభు ఏం చెప్పారో తెలుసా? ఏలియా ఆల్రెడీ భూమి మీదకి వచ్చాడని యేసయ్య చెప్పాడండి. మాలాకీ గ్రంథం 4వ అధ్యాయం, మాలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. దేవుడు ఏం చెప్పాడు? నేను ఏలియాని పంపిస్తాను. శ్రమల కాలానికంటే ముందే, ఆ మహాదినము రాక మునుపు, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను. జనం ఆలోచన ఏంటంటే దేవుడు ఏలియాని పంపిస్తానన్నాడు కాబట్టి ఏలియా రావాలి, కంపల్సరిగా ఏలియా. మరి వాక్యం ఉంది కదండి, ఏలియా వస్తాడని జనం అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం. ఈ సంగతి అంగీకరించుటకు నీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. యేసుప్రభు వారు ఏం చెప్పాడు తెలుసా? బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని చూపించాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని చూపించి అంగీకరించే మనసు గనక మీకుంటే, అంటే అర్థం ఏంటి? ఒక సత్యాన్ని అంగీకరించాలంటే, ఒక మాటని అంగీకరించాలంటే, ఒక సిద్ధాంతాన్ని అంగీకరించాలంటే అంగీకరించే మనసు ఉండాలి. యేసుప్రభు చెప్తుంది అది. అంగీకరించే మనసు లేని వాడికి 2 రెళ్ళు 4 అన్నా కానీ తప్పుగానే ఉండిద్ది. ఒక సత్యాన్ని చెప్పినప్పుడు అంగీకరించే మనసు నీకు ఉండాలి. బైబిల్ని సరిగా ఒక్కసారి కూడా చదవనటువంటి వారు 100 ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నేను 25 సంవత్సరాల నుండి చదివి ఈ ప్రపంచంలో వేల మంది భక్తులు చెప్పినవి అన్నీ కూడా విని చదివి ఒక కన్క్లూజన్కి వచ్చి చెబుతున్నాను నేను. కొంతమంది చెప్పగానే వింటారు, అయ్యా ఈరోజు మంచి విషయం విన్నామయ్యా, ఈరోజు గొప్ప సత్యం తెలిసిందయ్యా అంటారు. ఎక్కడన్నా ఒకళ్ళు ఉంటారు, అదెట్లాగా ఇదెట్లాగా, తోమా బ్యాచ్, మాకు రుజువు కావాలి, మేము ఏలు పెట్టి చూడాలి,
అప్పుడు దాకా మేము నమ్మమనే బ్యాచ్. యేసు ప్రభువారు అందుకనే చెప్పాడు, అంగీకరించే మనసు గనక మీకుంటే ఏలియా రావాలని మలాకి గ్రంథంలో రాయబడింది. ఏలియా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడయ్యా అన్నారు. అంగీకరించే మనసుంటే బాప్తిస్మమిచ్చి యోహానే ఏలియా అని చెప్పాడు. కనుక అర్థమైందా? మరొక వచనాన్ని కూడా చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 12, 13 వచనాలు. అయినను, యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు ఇవి. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు డిక్లేర్ చేశాడు. ఇక్కడ ఏమన్నాడంటే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. యేసయ్య ఏమన్నాడండి? మలాకి గ్రంథంలోనే వస్తాడని రాసింది. యేసు ప్రభు వచ్చేసాడు అంటున్నాడు. ఏలియా ఇదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక తమ ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. ఏలియా వచ్చాడు కానీ మీరు ఏలియాని గుర్తుపట్టక మీ ఇష్టం వచ్చినట్లు చేశారు. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? 13వ వచనం. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. అప్పుడు అర్థమైందంటే వీళ్ళకి, ఓహో, ఏలియా వస్తాడు అంటున్నారు. ఏలియా వచ్చాడని యేసయ్య చెప్తున్నాడు. ఆ వచ్చిన ఏలియా యేసు ప్రభు చెప్పినట్లుగా బాప్తిస్మమిచ్చు యోహాను. ఏలియా ఆత్మశక్తి కలిగిన వాడు ఆయనే అని అప్పుడు అర్థమైందంట వీళ్ళకి. అంటే ఈ ఇద్దరు సాక్షుల గురించి రెండు ముఖ్యమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏమో హానోకు ఏలియా అని. ఎందుకంటున్నారు వీళ్ళు హానోకు ఏలియా అని అంటే వారిద్దరూ భూమి మీద చనిపోకుండా వెళ్ళిపోయారు అందుకు. మరొక బ్యాచ్ ఏమంటున్నారు? మోషే ఏలియాలు అంటున్నారు. ఎందుకంటున్నారు? ఇద్దరు సాక్షులు చేసే పరిచర్య మోషే ఏలియాలు చేసే పరిచర్యకు సాదృశ్యంగా ఉందన్నమాట. అసలు బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ వచనాలు చూద్దాం. వీళ్ళెవరో, ఈ ఇద్దరు సాక్షులు ఎవరో నేను మీకు తెలియజేస్తాను. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వీరు అంటే ఇద్దరు సాక్షులు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. ప్రకటన గ్రంథంలో వీళ్ళు ఎవరంట? దేవుని ఎదుట నిలవబడే, ఇలా నిలబడేవాళ్ళు, దేవుని ఎదుట నిలబడే 2 ఒలీవ చెట్లు, 2 దీపస్తంభాలు. వీళ్ళిద్దరిని ఒలీవ చెట్లతో పోల్చాడు, వీరిద్దరిని దీపస్తంభాలతో పోల్చారు. వీళ్ళు ఎక్కడుండేవాళ్ళంట? దేవుని ఎదుట నిలిచి ఉండేవారు. వీళ్ళు ఎక్కడ వారు? దేవుని ఎదుట నిలిచి ఉండేవారు. మోషే ఏలియాలు దేవుని ఎదుట ఉంటారా? హానోకు ఏలియాలు దేవుని ఎదుట ఉంటారా? దేవుని ఎదుట ఉండేది ఏ నరుడు కాదు, దేవుని ఎదుట దేవదూతలు ఉంటారు. కాబట్టి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో దిగి వచ్చిన వారు దేవుడు ఎన్నుకున్న 2 దేవదూతలు. బైబిల్ చెబుతుంది ఆ మాట, నేను చెప్పట్లా. ఇద్దరు ఎవరంట? 2 ఒలీవ చెట్లు, 2 దీప వృక్షాలు, దీపస్తంభాలు అన్నాడు. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారయ్యున్నారు. అదే ఇద్దరు సాక్షుల గురించి ఇక్కడ రాయబడిందండి. మీరు 3వ వచనం చదువుకుంటే, ఈ జకరియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటియు ఎడమ పక్కన ఒకటియు కనపడుచున్నదని జకరియాకు దర్శనంలో ఉందండి. 2 ఒలీవ చెట్లు దీపస్తంభానికి కుడి వైపున ఒకరు, ఎడం వైపున ఒకరు నిలబడున్నారంట. ఇదే దీపస్తంభాలు, దీపవృక్షాలు, నూనె పోసేవారు. ఇదే ఇద్దరు సంగతి దేవదూత చెబుతున్నాడు 14లో. వీరిద్దరూ ఎవరంటే సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారయ్యున్నారు. దేవుని దగ్గర ఉన్నటువంటి వారిలో ఎవరో ఇద్దరిని దేవుడు పంపిస్తున్నాడు. వాళ్ళు మోషే ఏలియాలైతే మోషే ఏలియాని పంపిస్తానని రాసేవాడు.
హానోకు ఏలియా అయితే నేను హానోకుని ఏలియాని భూమి మీదకి పంపించిన రాసేవాడు కదా. ఒకవేళ మోషే ఏలియానుకో నేను మోషేని ఏలియాని పంపిస్తానని చెప్పి రాసేవాడు. జనాన్ని కన్ఫ్యూజన్ ఎందుకు పెట్టేవాడండి దేవుడు? మీరు ఆలోచన చేయండి. వాస్తవంగా హానోకు ఏలియా ఎత్తబడడం అనేది సంఘము ఎత్తబడటానికి ముంగుర్తు. ఒకానొక దినాన సంఘము కూడా ఈ విధంగానే ఉన్న పాటున ఎత్తబడిద్ది అనడానికి రుజువు కోసము దేవుడు వాళ్ళిద్దరిని కూడా ప్రాణాలతోనే సశరీరులుగా తీసుకొని వెళ్ళిపోయాడు. పౌలు గారు ఏమన్నాడు? ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ దేవుని దూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమయ్యుండు మనమందరము వారితో మేఘముల మీద ఎగిరిపోదము. సంఘం వెళ్ళేటప్పుడు హానోకు ఏలియాలు ఎలా వెళ్ళారో సంఘం అంతా కొన్ని లక్షల మంది, కోట్ల మంది వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయములో వచ్చేటువంటి వారు హానోకు ఏలియాలు కాదు, కాటానికి వీలు లేదు. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే, వాళ్ళు మోషే ఏలియాలా హానోకు ఏలియాలా వాళ్ళెవరన్నది మనకు అనవసరం. వాళ్ళు ఎవరైతే మనకెందుకండి? వాక్యం చెబుతున్నారు, ఎవరు చెబితే మనకెందుకు? చెప్పిన వాక్యం వినాలి. కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవ